చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీ అన్ని రాజకీయాల పార్టీలు నాయకులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంస్థ గత ఎన్నికల దృష్ట్యా 4 రకాల మార్పులను నిర్వహిస్తామని, అందులో 17 ఎన్నికల బూతుల మార్పులు చేయాలని, కొత్తగా 21 ఎన్నికల బూతులను ఏర్పాటు చేయాలని నాయకులు ఆర్టీఓ భవానీ కోరారు. ఆమె ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. యాడింగ్స్ కూడా ఉన్నాయి కదా, యాడింగ్స్ కూడా వస్తాయి కాబట్టి డెలిషన్స్ యాడింగ్స్ చేసినప్పుడు యాడింగ్స్ ఎక్కువ ఉంటాయి మేడం. 1400 దాటితే మనం ఒకటి మాత్రమే ఉంది. అది 1200 దాటిన తర్వాతనే అందుకే ఇప్పుడు నేను ఇంతక స్ట్రెస్ చేయడం ఉద్దేశం ఏంటంటే అవి కొంత మీరు డెలిషన్స్ చేస్తే అయిపోతాయి, తక్కువ వచ్చేస్తాయి అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఎడిషన్స్ చేస్తాం ఎక్కువ అవుతుంది కదా అంటున్నారు. కాబట్టి అక్కడ న్యూ పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా అనేది ఫైనల్ చేయలేము కదా. అట్ట కాదు మేడం, ఒకసారి మీరు ఫైనల్గా ఒకసారి డెలిషన్ అయినాక మళ్ళీ యాడిషన్ ఎవరైనా న్యూ ఓటర్స్ జాయిన్ అయినాక డెత్ తీసేసినాక ఫైనల్గా అప్పుడు కానీ మనకి ఎక్కువగా ఉంటే అప్పుడు మనము న్యూ పోలింగ్ స్టేషన్కి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని తగ్గుతాయి ఎన్ని పెరుగుతాం చెప్పలేము. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి పోలింగ్ బూత్లో లేట్ జరిగింది వచ్చేసి పలమనేరులో గాంధీ గంటాకు సంబంధించిన 2 బూతులు, అంటే 9 o'clock దాటి మనం గతంలో మీరు ఒక 6 months 7 months ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. గౌరవ ఎంఆర్ఓ గారు అయితేనేమి కమిషనర్ గారు దీన్ని రెక్టిఫై చేస్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి మనం ఈ పోలింగ్ స్టేషన్స్ ఇంకా పెంచుకోవాలా తగ్గించుకోవాలన్నది సార్ చెప్పినట్లు ఆ ఒక్కసారి యాడిషన్ డెలిషన్ అయ్యే వల్ల కొత్త న్యూ ఓటర్ జాయినింగ్ ఉంటుంది. ఆఫ్టర్ డెత్ ఏమంటే డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎంతమందికి ఇస్తారు,